హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని పలు పబ్స్, హోటల్స్, హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. స్కై 100 బార్ అండ్ కిచెన్ లో పబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించకపోతే చర్యలు తీసుకుంటామంటున్న రంగారెడ్డి జిల్లా ఫైర్ డిఎఫ్ఓ ఖాజా కరీంతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి పోలీసులు అగ్ని ప్రమాదాలు జరగకుండా తనిఖీలు అయితే చేపట్టారు నగర వ్యాప్తంగా. ఇందులో భాగంగానే మాదాపూర్లో స్కై 100 కిచెన్ అండ్ బార్లో తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు రంగారెడ్డి డిఎఫ్ఓ ఖాజా కరీం గారు ఉన్నారు. అసలు ఈ స్కై అండ్ కిచెన్ బార్లో ఎలాంటి భద్రతా లోపాలు వాళ్ళు కనిపెట్టారనే విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సార్, మీ తనిఖీల్లో ఎలాంటి లోపాలు గుర్తించారు స్కై 100 కిచెన్ అండ్ బార్లో? సో మేము కొంచెం బేసిక్ మన ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ అండ్ ఎగ్జిట్ సైనెస్ లేడం అనేది నోటీస్ చేశాము. సో వాటన్నిటిని కూడా మేము వాళ్ళకి మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేస్తాము మా ఫామ్ 12 నోటీస్లో. సో ఇవి ఫైండింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు కంప్లై అవ్వాలని వాళ్ళకి రీజనబుల్ టైం ఇచ్చి వాళ్ళకి అవసరమైతే గైడ్ చేసి ఏమేం చేయాలనేది మేము అట్లా ఆ విధంగా వాళ్ళకి ఫామ్ 12లో నోటీస్ ఇస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మనం కొన్ని ల్యాబ్సెస్ ఐడెంటిఫై చేశాము. ఎగ్జిట్ సైనెస్ సరిగ్గా లేవు, స్టేర్ కేసెస్ డెఫిషియన్సీ ఉన్నాయి, అండ్ ఫైర్ ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా లేవు. సో ఇవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో విల్ నోటిఫై దెమ్ అండ్ విల్ గివ్ దెమ్ రీజనబుల్ టైమ్ సో దట్ దే కెన్ కంప్లై విత్ ఆల్ ది ల్యాబ్సెస్ అనమాట. దాదాపు ఈ బిల్డింగ్ 7 అంతస్తుల పైనే ఉంది. సో ఇంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా కొన్ని భద్రతకు సంబంధించి పాటించట్లేదని తెలుస్తుంది. సో ఫైనల్గా ఒకవేళ మీరు చెప్పిన సమయంలో వాళ్ళు కానీ ఫైర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి మీ తరపు నుంచి? మనకి ఫైర్ సర్వీసెస్ యాక్ట్ సెక్షన్ 21-22 ప్రకారం ప్రొసీజర్, డీటెయిల్ ప్రొసీజర్ ఉందండి. సో ఫస్ట్ ఇప్పుడు మనం నోటీస్ ఇస్తాం, ఫామ్ 12 ఇస్తాము. దాని తర్వాత ఒక 1 month 2 months 1 month టైం ఇస్తాము. అది కూడా కంప్లై చేయకపోతే మనకు షోకాస్ నోటీస్ ఇస్తాము. అప్పుడు కూడా కంప్లై చేయకపోతే మన డీజీ గారు పర్మిషన్ తీసుకొని ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం ప్రొసీడ్ అవుతాం. ప్రాసిక్యూషన్ చేయటమా ఏంటనేది దాని ప్రకారం గైడ్లైన్స్ ఉన్నాయి, యాక్ట్లో గైడ్లైన్స్, దాని ప్రకారం ప్రొసీడ్ అవుతాం. సార్, ఉత్తరప్రదేశ్ లక్నోలో కూడా నిన్న ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 11 మంది వరకు మృతి చెందారు. అంటే అక్కడ ఇరుకైన ప్రాంతం అని చెప్పవచ్చా, లేదంటే ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. సో అలాంటి ప్రదేశాలు హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి, రంగారెడ్డి జిల్లాలో కూడా ఉన్నాయి. సో నిన్న జరిగిన ప్రమాదంతో మీరేమైనా దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏమైనా తనిఖీలు చేపట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నారో భద్రతకు సంబంధించి? డెఫినెట్లీ అండి, అవి కూడా మా ప్లాన్లో ఉన్నాయి. సో అలాంటి ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ప్లేస్ని ఐడెంటిఫై చేసి వాటికి కూడా నోటీసులు ఇచ్చి రీజనబుల్గా ఫైర్ అట్లీస్ట్ బేసిక్ మినిమం ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీని ఎన్షూర్ చేద్దామనే ఐడియా ఉంది, అది కూడా చేస్తాము. ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా చాలా బిల్డింగ్ యాజమాన్యులు అయితే నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా కూడా కేర్ చేయడం లేదు. సో అలాంటి వారి మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది త్వరలో? లేదు, చేయట్లేదని అవుట్రైట్గా అయితే నేను కూడా అనను. బికాజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ బాగా చేస్తున్నాం కాబట్టి మేనేజ్మెంట్ కూడా అవేర్ ఉన్నారు. సో అంటే ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ ఎవరైనా కూడా మేము చేయమని అయితే ఇప్పుడు అనలేదు. సో ప్రాపర్ గైడెన్స్ లేక ఇట్లా అవుతుందని మేము అనుకుంటున్నాము. సో వీఆర్ హియర్ టు గైడ్ దెమ్. సో అవుట్రైట్గా ఎవరు మేము చేయము, మాకు సంబంధం లేదు అన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ వరీడ్ అబౌట్ లైఫ్స్ కాబట్టి, ఏమైనా అయితే వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి, లైఫ్ లాస్ అనేది ఎవరికైనా ఇదే బాధాకర విషయమే కాబట్టి అవుట్రైట్గా ఎవరు మేము చేయమనట్లేదు. సో వీఆర్ హియర్ టు గైడ్ దెమ్. వాళ్ళకి రీజనబుల్ టైం ఇచ్చి వాళ్ళకి గైడ్లైన్స్ చూపించి ఎట్లా చేయాలి ఏంటని గైడ్ చేసి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి మినిమం ఫైర్ లైఫ్ సేఫ్టీని ఎన్షూర్ చేద్దామని చూస్తున్నాం. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే, లేదంటే ఎవరైతే నిబంధనలను ఉల్లంఘిస్తారో అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా రంగారెడ్డి డిఎఫ్ఓ ఖాజా కరీం అయితే చెబుతున్నారు.